सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు బ్రహ్మానందవల్లి సారాంశం చెప్తాను. బ్రహ్మానందవల్లి శిక్షావల్లి భృగువల్లికి మధ్యలో వస్తుంది. శిక్షావల్లి భృగువల్లి అంటే 1, 3 వల్లులు. సాధనాల గురించి ఎక్కువగా చెప్పబడింది. మధ్యవల్లిలో వేదాంతం యొక్క సారాన్ని గురించి చెప్పబడింది. వేదాంత సారం అంటే ఏమిటి? బ్రహ్మ విద్య అన్నారు. అందుకని ఈ ఒక్క వల్లికి బ్రహ్మవల్లి అని పేరు. బ్రహ్మవల్లే కాకుండా ఆనంద మీమాంస, ఆనందం గురించి కూడా ప్రధానంగా చెప్పబడింది ఇందులో. కనుక ఈ వల్లిని ఆనందవల్లి అని కూడా అంటారు. బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి. మూడో పేరు ఏమిటంటే ఈ రెండు కలిపితే బ్రహ్మానందవల్లి అనొచ్చు. ఈ వల్లిని బ్రహ్మవల్లి అని పిలవచ్చు, బ్రహ్మ విద్య ప్రధానం అవ్వడం వల్ల. ఈ రెండవ వల్లిని ఆనందవల్లి అని కూడా పిలవవచ్చు, ఆనంద మీమాంస ప్రధానంగా చెప్పడం వల్ల. ఈ రెండు ఉండడం వల్ల బ్రహ్మానందవల్లి అనే పేరు కూడా పిలవచ్చు. ఈ వల్లిని 3 భాగాలుగా మనం తెలుసుకోవాలి. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఏమిటి ఆ భాగాలు అంటే, మొదటి భాగం సూత్రభాగం. సూత్రభాగం అంటాం. సూత్రప్రాయంగా చెప్పడం అంటారు, చూసారా? సూత్రప్రాయంగా చెప్పడం అన్నమాట. అంటే విస్తారంగా చెప్పకుండా సూత్రప్రాయంగా, సూచనగా చెప్పడం. రెండవ భాగం వృత్తి భాగం అంటాం. వృత్తి అంటాం. ఇంగ్లీష్లో షార్ట్ నోట్స్ అంటారు. సూత్రానికేమో నక్షల్ అంటారు ఇంగ్లీష్లో. నక్షల్గా చెప్పడం. వృత్తి భాగానికేమో షార్ట్ నోట్స్ అంటారు. మూడవ భాగం ఏమిటంటే వ్యాఖ్యానం అన్నారు. వ్యాఖ్యాన భాగం. వ్యాఖ్యానం అంటే విస్తారంగా వివరించి చెప్పడం. కనుక 3 భాగాలు. మొదటిది సూత్రభాగం, 2 వృత్తి భాగం, 3 వ్యాఖ్యాన భాగం. ఈ 3 భాగాలకు ఇప్పుడు మనం ఒక్కొక్క భాగానికి సారాంశం తెలుసుకోవాలి. సూత్రభాగం ఏమిటి అంటే మంత్రం బ్రహ్మవిదాప్నోతి పరం అనేది సూత్రభాగం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ఈ వాక్యం సూత్రవాక్యం అంటారు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మాన్ని పొందుతాడు అన్నాడు. ఆ పరమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, శ్రేష్టమైనటువంటి బ్రహ్మమును పొందుతాడు. బ్రహ్మవిత్, బ్రహ్మజ్ఞాని. విత్ అంటే జ్ఞాని. బ్రహ్మజ్ఞాని ఆప్నోతి పొందుతాడు. ఏమిటి? పరం, పరబ్రహ్మాన్ని. అంటే ఏమిటి అర్థం? బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమునే పొందుతాడు అని అర్థం. పుష్పాన్ని తెలుసుకున్నవాడు పుష్పాన్ని పొందడు,
బంగారాన్ని తెలుసుకున్నవాడు బంగారాన్ని పొందలేడు. కానీ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మాన్ని పొందుతాడు. అంటే కారణం ఏమిటి? బ్రహ్మము తనకంటే వేరు కాదు కనుక, తానే కనుక బ్రహ్మమును తెలుసుకుంటే బ్రహ్మాన్ని పొందినట్లే అన్నారు. తానే బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇది సూత్రవాక్యం. ఇప్పుడు ఈ వాక్యం వల్ల మనకు 3 ప్రశ్నలు వస్తాయి. ఈ వాక్యంలో 3 ప్రశ్నలు ఉదయిస్తాయి మనకు. అది వింటే, మనకు ఉదయించకపోతే ఉపనిషత్తే ఉదయింపజేస్తుంది ప్రశ్నలను. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అన్నారు. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మాన్ని పొందుతాడు, సరేనండి. అసలు బ్రహ్మం అంటే ఏమిటి మాకు తెలియదు కదా అంటే, మొదటి ప్రశ్న బ్రహ్మం అంటే ఏమిటి అన్నారు. రెండవది ప్రశ్న ఏంటంటే, ఆ బ్రహ్మాన్ని పొందే ప్రకారం ఏమిటి అన్నారు. వేదన ప్రకార అన్నారు. బ్రహ్మాన్ని పొందినవాడు అన్నారు. పొందడం ఎలా? ప్రకారం ఏమిటి? పద్ధతి ఏమిటి? బ్రహ్మాన్ని పొందే పద్ధతి ఏమిటి అనేది రెండో ప్రశ్న. బ్రహ్మాన్ని పొందడం ఎలా? బ్రహ్మాన్ని పొందే ప్రకారం ఏమిటి? పద్ధతి ఏమిటి అనేది రెండో ప్రశ్న. ఎందుకంటే సూత్రవాక్యంలో బ్రహ్మవిత్ ఆప్నోతి అన్నాడు. బ్రహ్మను తెలుసుకున్నవాడు పొందుతాడు అన్నాడు. పొందడం ఎలా చెప్పండి అని అడుగుతున్నాడు. బ్రహ్మం అంటే ఏమిటో చెప్పండి, తర్వాత పొందడం ఎలాగో చెప్పండి, తర్వాత పరం అని చెప్పబడింది. బ్రహ్మమును తెలుసుకున్నవాడు ఆ శ్రేష్టమైన దాన్ని పొందుతాడు, బ్రహ్మాన్ని అన్నాడు. ఏమిటి ఆ ఫలం? పరం అంటే ఏమిటి? కా పరప్రాప్తి అన్నారు. ఆ పరప్రాప్తి, బ్రహ్మప్రాప్తి, ఆ ఫలం ఏమిటండి అది? ఉపనిషత్తు ముందు సూత్రం చెప్తుంది. అది చెప్తే అది మనకేమర్థం అవుతుంది? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అయిపోయింది. ఉపనిషత్తు సూత్రంగా చెప్తుంది. దాన్ని ఫార్ములా అంటారు. చూడండి, ఇంగ్లీష్లో ఫార్ములా అంటారు. కెమిస్ట్రీలో కూడా H2SO4 అంటే ఏమర్థం అవుతుంది? H2 అంటే ఏమర్థం అవుతుంది? ఆ హెచ్ని వివరించాలి. హైడ్రోజన్, 2O ప్లస్ ఆక్సిజన్, నీరు. నీటికి సూత్రం అది H2O. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే ఉదజని ఆమ్లజని. తెలుగులో ఎప్పుడు చదువుకున్నాం కెమిస్ట్రీ. ఉదజని ఆమ్లజని. హైడ్రోజన్ H2O, కార్బన్ డైఆక్సైడ్ ఏదో నేను మనకెందుకు ఇప్పుడు ఆ కెమిస్ట్రీ కానీ చెప్తున్నా. అలా వివరించేది వృత్తి అంటారు. ఈక్వేషన్ ఏమో సూత్రం, ఈక్వేషన్ లాంటిది. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇదేమో నట్షల్ ఆన్సర్. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం నట్షల్ సమాచారం. నట్షల్ అంటే గ్రౌండ్ నట్టు కాదండి. ఓకే, సూత్రప్రాయమైనటువంటి వేదాంత బోధన. వృత్తి భాగం చెప్తోంది. రెండవ భాగం షార్ట్ నోట్స్ ఇస్తున్నది ఈ 3 ప్రశ్నలకి. బ్రహ్మం అంటే ఏమిటో తెలుసా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. కొంచెం ఎక్స్పాన్షన్ అన్నమాట. మనం బూర ఊదేటప్పుడు కొంచెం ఊదుతాం, అప్పుడు కొంచెం ఊదుతాం. అట్లాగే ఇప్పుడు వృత్తివాక్యం చెప్తోంది. ఇది రెండవ భాగం. మొదటి భాగం ఏమిటి? సూత్ర భాగం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, అంతే, అయిపోయింది. అది మొదటి భాగం. వృత్తి భాగంలో రెండవ భాగంలో బ్రహ్మ అంటే ఏమిటి చెప్పబడింది. బ్రహ్మ సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. అసలు బ్రహ్మం అంటే ఏమిటంటే భ్రమ అని అన్నాడు అన్న. బ్రహ్మానికి భ్రమకి భేదం ఉంది నాయన. బ్రహ్మం అంటే పెద్దది అని అర్థం. బృహత్తమత్వాత్ బ్రహ్మ. ఏదైతే పెద్దదో, అన్నిటికంటే ఇంకా దానికంటే మరి పెద్దది ఏమీ లేదో అది బ్రహ్మం అన్నారు.
ఆ బ్రహ్మ అనే అర్థానికి అది దేని నుంచి వచ్చింది? బృంహ ధాతు నుంచి వచ్చింది. బృంహ బృహ్ ధాతు అంటారు. బృహ్ ధాతు అంటే పెద్దది అని అర్థం. ఇది పెద్దది కనుక బ్రహ్మ ఇంగ్లీష్లో ఇన్ఫినిట్ అంటారు. ఇన్ఫినిట్. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పిన తర్వాత బ్రహ్మం అంటే సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ఇది బ్రహ్మ లక్షణం. షార్ట్ నోట్స్. బ్రహ్మ లక్షణం. మూడవ భాగంలో ఈ లక్షణాన్నే మళ్ళీ విస్తారంగా చెప్తారు. చూసారా? రెండవ భాగంలో షార్ట్ నోట్స్ అన్నమాట. వృత్తి భాగం. ఏమిటి బ్రహ్మ? సత్యం. ఎప్పుడూ అన్ని కాలాలలో ఉండేటటువంటిది సత్యం బ్రహ్మ అన్నారు. త్రికాలే అపి తిష్టతి ఇది సత్ సత్యం. మనం మాట్లాడే సత్యం కాదు సత్యం అంటే. మనం మాట్లాడే సత్యం కాదు సత్యం అంటే మూడు కాలాల యందు, భూతకాలమునందు, భవిష్యత్తు కాలమునందు, వర్తమాన కాలమునందు ఉండేటటువంటిది సత్యం. ఎల్లప్పుడూ ఉండేటటువంటిది సత్యం. అందుకని ఇంగ్లీష్లో క్యాపిటల్ టీ రాయాలి. ట్రూత్ అంటారు. సత్యం ఎల్లప్పుడూ ఉండేది, అది నశించదు ఎప్పటికీ. జ్ఞానం అంటే చైతన్యం అన్నాం. చైతన్యం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. చైతన్యం. సత్యానికి తెలుగులో, అచ్చమైన తెలుగులో ఉనికి అన్నాం. ఉండటం, ఉనికి. జ్ఞానానికి ఎరుక అన్నాం. చైతన్యం అంటే ఎరుక. కొంచెం తమిళం వాసన కూడా, తమిళ జ్ఞానం కూడా ఉంది కాబట్టి మీరందరికీ తమిళంలో కూడా చెప్తాను. ఉణర్వు అరివి అంటారు. ఉనికినే ఉణర్వు. ఊతో మొదలైంది చూసారా? ఉణర్వు. ఎరుక అనేది అరివి. అందులో రా ఉంది, ఇందులో రా ఉంది. అరివి అంటే జ్ఞానం. ఉణర్వు అరివి. ఉనికి ఎరుక. పక్క పక్కనే కదా స్టేట్స్, అందుకని కొంచెం కలుస్తాయి పదాలు. సత్యం, జ్ఞానం. మూడో లక్షణం. సత్యం అనేది ఒక లక్షణం బ్రహ్మాని, జ్ఞానం అనేది ఒక లక్షణం. మూడవ లక్షణం అనంతం అన్నాం. అనంతం అంటే ఏమిటి? అంతం లేనిది అనంతం. దేనికైతే అంతము, చావు, మరణము లేదో అది అనంతం. ఈ బ్రహ్మము అనంతమైనటువంటిది అన్నారు. ఈ బ్రహ్మ లక్షణం, సత్యం ఒక లక్షణం, జ్ఞానం ఒక లక్షణం. ఈ సత్యం జ్ఞానం రెండూ కూడా నామవాచికాలు బ్రహ్మానికి, అంతేగాని విశేషణాలు కాదు. నామవాచికం. అనంతాన్ని విశేషణంగా తీసుకోవచ్చు. కొద్దిసేపు మనకు అర్థమయ్యే వరకు అది విశేషణము కాదు, కానీ మనకు అర్థమయ్యే వరకు మనం అది విశేషణంగా, అనంతాన్ని విశేషణంగా తీసుకుంటే లిమిట్లెస్ అంటారు ఇంగ్లీష్లో. లిమిట్లెస్. ఎగ్జిస్టెంట్ సత్యం, కాన్షియస్నెస్ జ్ఞానం, లిమిట్లెస్ అనంతం. సత్యం అంటే ఎగ్జిస్టెన్స్, జ్ఞానం అంటే కాన్షియస్నెస్, అనంతం అంటే లిమిట్లెస్నెస్. ఇది బ్రహ్మ లక్షణం. మరి రెండవ ప్రశ్న, వృత్తిలోనే రెండవ ప్రశ్న చెప్పాలి సమాధానం. ఏమిటి అది ప్రశ్న? అంతలోనే మర్చిపోలేదు కదా. బ్రహ్మ అంటే ఏమిటి చెప్పబడింది వృత్తిల భాగంలో. రెండవది, ఆ బ్రహ్మ పొందడం ఎలా అన్నారు. ఎక్కడ ఉంటుంది ఆ బ్రహ్మ అన్నారు. పాతాళంలో ఉంటుందా, లేకపోతే పైన లోకాల్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో ఉండదు, నీ హృదయ గుహలోనే ఉన్నది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. నీ హృదయ ఆకాశమునందే. హృదయం అనేటువంటిది మాంసపిండం, గుండె.
ఆ గుండె లోపల మనస్సు, ఈ గుండె అనే గోళకంలో మనస్సు ఉంటుంది. ఆ మనస్సులో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆలోచనలు ఆలోచనలు ఉండడం, ఆలోచనలు లేకపోవడం థాట్స్ అంటారు. ప్రెజెన్స్ ఆఫ్ థాట్స్, అబ్సెన్స్ ఆఫ్ థాట్స్. ఆలోచనలు ఉండడం, ఆలోచనలు లేకపోవడం. ఒక ఆలోచన వస్తుంది, రెండో ఆలోచన రావడానికి ముందు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, కొంచెం ఉంటుంది, మనం గమనించం అది. ఇక్కడి నుంచి కాలు అక్కడికి పెట్టేటప్పుడు గ్యాప్ ఉందా లేదా? అదే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి ఈ గ్యాప్. కనుక ఆలోచనలు ఉండడం, ఆలోచన లేకపోవడం, ఈ రెండింటిని తెలుసుకునేవాడెవడో సాక్షి, ఆత్మ, చైతన్యం, అది నేనే. ఎలా తెలుసుకోవాలి బ్రహ్మాన్ని? ఆలోచనలను ఉండడానికి, ఆలోచన లేనప్పుడు, ఇవి లేవు ఇప్పుడు నాకు, ఈ ఆలోచన లేదు, ఆ ఆలోచన ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో సాక్షి, విట్నెస్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ థాట్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ థాట్. నేను సాక్షిని. ఆలోచన సాక్ష్యం, నేను సాక్షిని. సాక్ష్యాన్ని తెలుసుకునేవాడు సాక్షి. అబ్బాయి ఆలోచన, అమ్మాయి ఆలోచన. అప్పుడప్పుడు చెప్తుంటారు స్టూడెంట్స్, స్వామిని నాకు ఇప్పుడు ఏం ఆలోచనలు లేవండి అన్నారు. అంటే ఏవో కొన్ని ఆలోచనలు లేవండి అన్నారు. లేవని కూడా తెలుసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఒకటే ఆలోచనలండి నాకు ఉన్నాయని తెలుసుకుంటున్నావు కదా. కనుక తెలుసుకునేవాడు తెలుసుకునబడేదానికంటే వేరే కదా. కనుక సాక్షి అన్నారు. ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు? I am the consciousness principle witnesser of the presence of thoughts and absence of thoughts. నేను ఆ సాక్షిగా ఉంటూ ఆలోచనలు ఉన్నాయి అని లేవని తెలుసుకుంటున్నవాడిని నేను. ఇప్పుడు ఎవరండి ఆ సాక్షి? ఆ బ్రహ్మం ఎవరు చెప్పారు? బ్రహ్మాన్నే సాక్షి అంటున్నారు. సాక్షి ఎవరు? ఆలోచనలు ఉన్నాయి లేవని తెలుసుకునేవాడు. బ్రహ్మం ఈజ్ ఈక్వల్ టు సాక్షి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆలోచనలు తెలుసుకునేవాడు ఎవరు? మీరే కదా. నేనే అని అంటాం కదా మనం. ఇప్పుడు ఆ నేనే కదా బ్రహ్మం. మరి చూసారా ఎలా తెలుసుకోవాలి బ్రహ్మాన్ని? సాక్షిగా తెలుసుకోవాలి. దేనికి సాక్షి? ఆలోచనలు ఉన్నాయి లేనివి, దుఃఖమైనటువంటి ఆలోచనలు, సుఖరూపమైన ఆలోచనలు, అన్ని రకాలైన ఆలోచనలకి. అది యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఆన్సర్ వచ్చేసింది కదా, వృత్తివాక్యం. మూడవ ప్రశ్న ఏంటి? కా పరప్రాప్తి అన్నారు. ఆ పరబ్రహ్మాన్ని పొందడం ఎలాగో చెప్పారు, సాక్షి రూపంగా తెలుసుకోమన్నారు నా స్వరూపంగానే. ఇప్పుడు అది తెలుసుకుంటే నాకేమిటండి ప్రయోజనం అన్నారు. ఆలోచన ఉన్నదానికి లేనిదానికి సాక్షిగా నన్ను తెలుసుకోమన్నారు. నన్ను తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అన్నారు. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ, మొదటి మంత్రంలోనే ఉన్నాయి. అలా తెలుసుకున్నవాడు అన్నీ పొందుతాడు అన్నాడు. అన్ని సుఖాలను పొందుతాడు, అన్ని కోరికలను పొందుతాడు. అతనికి కోరిక తీరనిదంటూ ఏముండదు. సహా ఆత్మజ్ఞాని అని అర్థం. అశ్నుతే పొందుతాడు. ఏమిటి? సర్వాన్ కామాన్, అన్ని కోరికలను. ఇంక ఏది మిగిలి ఉండదు అతనికి. నీకేం కావాలరా అంటే, నాకేం అక్కర్లేదండి. ఏ అంటే, అన్నీ పొందేశాను నేను అంటాడు. ఇంకా దేని మీద కోరిక ఉండదు అతనికి. ఎంత హాయిగా నిద్రపోతాడనమాట, దుఃఖం ఉండదు. అది సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. ఇది వృత్తి భాగం అయిపోయింది. ఇప్పుడు మొదటి ప్రశ్నకి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి, రెండవ ప్రశ్నకి యోవేద నిహితం గుహాయాం అని చెప్పి, మూడవ ప్రశ్నకి సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. అన్ని మొదటి అనువాకంలోనే అయిపోయినాయి. తదప్యేష శ్లోకో భవతి అది అయిన తర్వాత దీని మీద కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇంకా విస్తరణ ఉంది అని చెప్పబడుతుంది.
అది మూడవ భాగం వ్యాఖ్యానం. వ్యాఖ్యాన భాగం. ఇప్పుడు మనం వ్యాఖ్యానం చూడాలి. ఏమిటి ఆ వ్యాఖ్యానం? మళ్ళీ ఆ బ్రహ్మ అంటే ఏమిటి వ్యాఖ్యానం చూడాలి. బ్రహ్మ లక్షణం చెప్పారు కదా, ఆ లక్షణం చెప్పిన లక్షణానికి వ్యాఖ్యానం చూడాలి. సత్యం జ్ఞానం అనంతం అంటే ఏమిటి అన్నారు. అదేవిధంగా రెండవ ప్రశ్నకి వ్యాఖ్యానం వినాలి. ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అంటే దానికి వ్యాఖ్యానం వినాలి. మూడవ ప్రశ్న ప్రయోజనం ఏమిటి, అది ఏమిటి ఆ ప్రయోజనం అంటే దానికి వ్యాఖ్యానం విస్తారంగా. ఇవన్నీ అర్థమైతే మోక్షం కరతలామలకం. కరతలామలకం అంటే తెలుసు కదా, అరచేతిలో అరటి పండు అంటారు, ఇక్కడ అరచేతిలో ఉసిరి పండు అంటున్నాం. ఆమలకం అంటే ఉసిరి పండు, ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ ఉంటే వెతుకుతారా దేశం అంతా, ప్రపంచం అంతా? చేతిలో పెట్టుకుని వెతుకుతామేమిటరా అంటే అలా. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం చూస్తాం మనం. మొదటి వ్యాఖ్యానం ఏంటి? బ్రహ్మం అంటే ఏమిటంటే జగత్కారణం బ్రహ్మ అన్నారు. జగత్కారణం బ్రహ్మ. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః. ఈ సృష్టి ప్రక్రియ ద్వారా అంటే బ్రహ్మం లక్షణం ఎలా వ్యాఖ్యానం చేస్తుంది ఉపనిషత్తు? ఈ సృష్టికి కారణం ఎవరో ఆయన బ్రహ్మం. ఈ జగత్తుకి ఎవరు కారణమో ఆయన బ్రహ్మం. ఆభరణానికి కారణం ఎవరండి? గొలుసు. దానికి కారణం ఎవరు? బంగారం. ఈ కుండ ఉంది, ఈ కుండకి కారణం ఏమిటి? మట్టి. ఈ డెస్క్ ఉంది, ఈ డెస్క్కి కారణం ఏమిటి? చెక్క, కొయ్య. వస్త్రం ఉంది, వస్త్రానికి కారణం ఏమిటి? దారం. కనుక ప్రతి వస్తువుకి దాని కారణం ఉంటుంది, కారణం లేకుండా కార్యం రాదు. లడ్డుకు కారణం ఏమిటి అంటే శనగపిండి కదా. కనుక ఏది కారణం లేకుండా కార్యం రాదు. కనుక ఈ జగత్తు ఇక్కడ ఉన్నది అంటే ఈ ప్రపంచం, దీనికి ఒక కారణం ఉండి ఉండాలి. కనుక ఆ కారణమే బ్రహ్మ. జగత్కారణం బ్రహ్మ. అప్పుడు బ్రహ్మ కారణం అయితే జగత్ ఏమవుతున్నది? కార్యం. జగత్ కార్యం. ఇది మొదటి మెట్టు. ఈ మట్టి లేకుండా కుండ ఉంటుందా? బంగారం లేకుండా గొలుసు ఉంటుందా? దారం లేకుండా వస్త్రం ఉంటుందా? ఉండదు. అంటే కారణం లేకుండా కార్యం ఉండలేదు. కరెక్ట్. ప్రపంచం అనే కార్యానికి, జగత్ కార్యానికి కారణం బ్రహ్మ అయితే ఈ ప్రపంచం బ్రహ్మ లేకుండా ఉండగలదా? బ్రహ్మ లేకుండా ఉండలేదు. కనుక దారమే వస్త్ర రూపంలో ఉన్నది, బంగారమే గొలుసు రూపంలో ఉన్నది, మట్టే కుండ రూపంలో ఉన్నది, కొయ్య చెక్కే డెస్క్ రూపంలో ఉన్నది. బాగా తల ఆడిస్తున్నారు కదా. అట్లాగే ఇంకొక మాట కూడా, బ్రహ్మమే జగత్తు రూపంలో ఉన్నది. ఇప్పుడు మనం జగత్తులో ఉన్నామా లేమా? మనం ఎక్కడున్నాం? ప్రపంచంలోనే కదా ఉన్నాం. ప్రపంచం మనకంటే వేరుగా ఉందా? లేదు కదా. మనం ప్రపంచంలోనే ఉన్నాం. అప్పుడు బ్రహ్మమే ప్రపంచంగా ఉన్నప్పుడు, నేను ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, అప్పుడు నేనెవరిని? బ్రహ్మమే. కార్య జగత్తు బ్రహ్మము కంటే వేరుగా లేదు.
కుండ మట్టి కంటే వేరుగా లేదని చెప్పారు. అదేవిధంగా జగత్ అనేది బ్రహ్మము కంటే వేరు కాదు. నేను జగత్తులో ఉన్నాను కాబట్టి నేను బ్రహ్మము కంటే వేరు కాదు. ఐఎమ్ నాన్ సపరేట్ ఫ్రమ్ బ్రహ్మన్. ఇప్పుడు నేనంటే ఏది? శరీరమా, మనస్సా, బుద్ధి అంటే అది కాదు. చైతన్యం, సాక్షి చైతన్యం. కారణం అనేది ఎప్పుడూ ఉంటుంది, కార్యం వస్తూ పోతూ ఉంటుంది. బంగారం ఎప్పుడూ ఉంటుందండి. గొలుసు, చైన్, రింగ్ ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. దారం ఉంటుంది, వస్త్రం మారుతూ ఉంటుంది, చెక్క ఉంటుంది, ఇవి మారుతూ ఉంటాయి, ఫర్నిచర్ మారుతూ ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ ఎప్పుడూ ఉంటాడు, కార్యం మారుతూ ఉంటుంది. కారణం సత్యం, కార్యం మిథ్యా. ఇది మూడో పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పాం? మట్టి లేకుండా కుండ ఉండలేదు కనుక మట్టే కుండకు కారణం అన్న మొదటి మెట్టు. రెండో మెట్లో ఏం చెప్పాం? ఈ కుండ అనేటువంటిది కార్యం మట్టి కంటే వేరుగా లేదు అన్నాం. ముందు మట్టి కారణం కుండకని చెప్పాం, మొదటి మెట్టు. రెండవ మెట్టు ఈ కుండ అనే కార్యం మట్టి కంటే వేరుగా లేదు అన్నాం, రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏం చెప్తున్నాను తెలుసా? అసలు కుండే లేదు, ఉన్నది మట్టి అన్నాం కదా. మూడవ మెట్లు ఏం చెప్పాం? కుండ అనేది మిథ్యా, కార్యం మిథ్యా. ఇప్పుడు కుండ ఉన్నదా, మట్టి ఉన్నదండి? ఇక్కడ నా చేతిలో కుండ ఉన్నదా, మట్టి ఉన్నదా? కుండ ఉన్నది అంటే నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. తీసుకోగలరా? ఇంకా కుండ అనేది మన ఊరికే వాక్, మన లిప్ మూమెంట్, పెదవుల మీద ఉన్న మాట, అంతేగాని మట్టికే కుండ అని పేరు పెట్టాం. కుండ అనేటువంటిది లేనే లేదు, ఎప్పుడూ లేదు. కుండ మట్టి కుండలాగా కనపడుతున్నది. తోట్రం అంటారు తమిళంలో. మీకు కొంచెం తమిళం కూడా తెలుసు కాబట్టి తమిళం పదాలు కూడా చెప్తున్నా. తోట్రం అన్నారు, కనపడుతున్నది. మట్టి కుండలాగా కనపడుతున్నదే కానీ కుండ సత్యం కాదు. అంటే కార్యం సత్యం కాదు. మరి కనపడుతున్నది కదండి అన్నాడు. మట్టే కుండలాగా కనపడుతున్నది నాయన. నిజంగా కుండ అనే పదార్థం మట్టి కంటే వేరుగా లేదు. బాగా అర్థమైందా? ఇది అర్థం కాకపోతే బంగారం గొలుసు చెప్తా. గొలుసు అనేటువంటిది లేదు అసలు. గొలుసు రూపంలో ఉన్న బంగారం, ఉంగర రూపంలో ఉన్న బంగారం, గాజు రూపంలో ఉన్న బంగారం. కనుక గాజు అనేది మిథ్య, ఉంగరం అనే పేరు మిథ్య. పెట్టుకుంటున్నాం కదండి, బంగారం పెట్టుకుంటున్నావు. బంగారం గాజు రూపంలో ఉన్న బంగారం పెట్టుకుంటున్నావు, కానీ గొలుసు పెట్టుకోవడం లేదు, నువ్వు బంగారమే పెట్టుకుంటున్నావు. అవునా కాదా? కొంచెం ఆలోచిస్తే ఆనందం. అర్థమైంది కదా. కనుక అదేవిధంగా బ్రహ్మ కారణం, జగత్ కార్యం. కార్యం అనే జగత్తు బ్రహ్మ కంటే వేరుగా ఉండలేదు కనుక కార్యం అనేటువంటిది మిథ్యా, బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. అయిపోయింది. బ్రహ్మ లక్షణం ఏమిటి? బ్రహ్మ సత్యం. జగత్ ఏమిటి? బ్రహ్మానికి మరొక పేరు. బ్రహ్మానికి మరొక పేరు. ఇప్పుడు మన పేర్లన్నీ ఏమిటి? లక్ష్మీ, పార్వతి, విజయ, పద్మ. ఈ పేర్లన్నీ ఏమిటి అంటే బ్రహ్మానికి మరొక పేరు. ఇక్కడున్న పేర్లన్నీ, రూపాలన్నీ కూడా బ్రహ్మానికి మరొక పేరు, మరొక రూపం. బ్రహ్మానికి అనేక రూపాలు, అనేక పేర్లు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అనేక ఆభరణాలు ఉంటాయి, ఉండేది బంగారం ఒక్కటే. అనేక మట్టి పాత్రలు ఉంటాయి, ఉండేది మట్టి ఒక్కటే. అదేవిధంగా ఈ నామరూపాలు అనేకం ఉన్నప్పటికీ కూడా బ్రహ్మం ఒక్కటే. ఏకం బ్రహ్మ.
ఏకం బ్రహ్మ. సో కార్యకారణం అభిన్నం బ్రహ్మ. కార్యమే కార్యం బ్రహ్మ, కారణం బ్రహ్మ, కారణం వేరు కాదు అన్నారు. బంగారమే గొలుసు, గొలుసే బంగారం. అక్కడ గొలుసు అనేది ఊరికే మనకు ఆ బంగారం తీసుకురా, ఆ బంగారం తీసుకురా అనలేం కదా. అందుకని ఆ గొలుసు తీసుకురా, ఆ గాజు తీసుకురా, ఆ రింగ్ తీసుకురా అంటాను. తెచ్చేది ఏమిటి చివరికి? బంగారమే. అదేవిధంగా ఆ బ్రహ్మాన్ని పిలు, ఈ బ్రహ్మాన్ని పిలు అంటే బ్రహ్మ వస్తుంది మనకు. కనుక ఏం చెప్పింది వేదం? తండ్రి ఏం చేస్తాడు? నువ్వు బ్రహ్మానివే నాయనా, నీకు ఒక పేరు పెట్టుకుంటాను. నాకు పెద్ద కొడుకున్నాడు, చిన్న కొడుకు వస్తున్నాడు, ఓకే, ఇద్దరు అమ్మాయి ఉంది నాకు, కనుక నీకు పేరు పెట్టుకుని పిలవడం కోసం పెట్టుకుంటున్నాను అంటాడు నామకరణం చేసేటప్పుడు. చేసిన వాళ్ళందరూ మర్చిపోయినారు ఇక్కడ. మీ పిల్లలకు పేరు పెట్టేసి వేదోసి, నువ్వు బ్రహ్మమే, కానీ నా వ్యవహారం కోసం పేరు పెట్టుకుంటున్నాను అన్నాడు. అది పెట్టిన తర్వాత ఏమైంది? తండ్రి మర్చిపోయినాడు, ఆ పిల్లవాడు అంతకంటే మర్చిపోయినాడు. తండ్రికే తెలియదు, పిల్లవాడికి ఏం గుర్తుంటుంది? నామకరణం చేసేటప్పుడు ఈ మాట చెప్తారు. సరే, ఇప్పుడు బ్రహ్మ లక్షణం ఇది వ్యాఖ్యానం. జగత్కారణం బ్రహ్మ, జగత్ మిథ్యా, బ్రహ్మ సత్యం. అర్థమైందా? రెండవది మనం ఆ మూడవ భాగంలోనే ఇప్పుడు మూడవ ప్రశ్నకి వెళ్ళాలి. రెండవ ప్రశ్నకి ఈ బ్రహ్మను ఎలా తెలుసుకోవడం అన్నాం. వ్యాఖ్యానంలో రెండవ ప్రశ్నకి వ్యాఖ్యానం. మొదటి ప్రశ్నకి వ్యాఖ్యానం ఏంటి? జగత్ కారణం బ్రహ్మ, కార్యం జగత్ మిథ్యా. బ్రహ్మ సత్యం గనక కార్యం అనేటువంటి నామరూపాలు మిథ్యా కనుక ఈ శరీరం నామరూపం సత్యమా మిథ్యా? మిథ్య. ఎందుకనంటే అనిత్యం. మనమేం చూస్తున్నాం? ఇది చూసుకొని అనిత్యమైన శరీరాన్ని చూసుకొని సత్యం 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 అనుకుంటున్నాం, భ్రమలో పడిపోతున్నాం. అందుకే దుఃఖం. కనుక ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటి? ఎలా తెలుసుకోవడం బ్రహ్మం అంటే నీ హృదయంలో సాక్షి రూపంగా తెలుసుకో అన్నది ఉపనిషత్తు. మరి అది ఇంకా వివరించాలి కదా. ఉపనిషత్తు వివరిస్తున్నది చూడండి. మన మీద కరుణ. వీడికి అర్థమై ఉండదు, సూత్రం అర్థమై ఉండదు, వృత్తి అర్థమై ఉండదు, కనుక వ్యాఖ్యానం చేస్తాను అని చెప్పి చెప్తోంది. ఎలా అంటే పంచకోశ వివేకం. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఒక్కొక్క కోశాన్ని నువ్వు దాటుకుంటూ వెళ్ళు. ఈ అన్నమయ కోశం స్థూలమైనటువంటిది, తర్వాత ప్రాణమయ కోశం ఉన్నది, అది దాటిన తర్వాత మనోమయ కోశం వస్తుంది, అది దాటిన తర్వాత విజ్ఞానమయ కోశం మరీ సూక్ష్మం, ఒక్కదానికంటే ఒకటి సూక్ష్మం. శరీరాన్ని చూస్తావు, అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య. అన్నంతో పుట్టినది ఈ భూమి నుంచి పుట్టినటువంటి అన్నమయ కోశం లోపల ప్రాణం ఉంది. ప్రాణాన్ని చూడలేం, ఓన్లీ దాన్ని ఉనికిని గ్రహిస్తాం. ప్రాణం కంటే మనస్సు అతి సూక్ష్మం, మనస్సు కంటే విజ్ఞానం అతి సూక్ష్మం, విజ్ఞానం కంటే ఆనందమయం సూక్ష్మం, ఆనందమయం కంటే ఆనందం సూక్ష్మం అన్నారు. అలా చెప్పుకుంటూ పోయి ఎలా చెప్పింది? దీన్నే ఏమంటారు? అరుంధతి దర్శన న్యాయ అన్నారు. పెళ్ళైన తర్వాత మీరందరూ చూసుంటారు. పెళ్ళైన తర్వాత పురోహితుడిని, పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని బయటికి తీసుకెళ్ళి మిట్ట మధ్యాహ్నం 12 గంటల అప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు ఆయన. రాత్రి ఎప్పుడో చూపిస్తారు. చూపించేటప్పుడు ఎక్కడుందిరా నాయన అరుంధతి నక్షత్రం అంటే చాలా చిన్న బైనరీ స్టార్, సప్తర్షి మండలం చూపిస్తాడు మొదట ఆయన. సప్తర్షి మండలంలో ఆ ఋషులందరినీ చూపించేటప్పుడు 6 ఋషులు చూపించేటప్పుడు ఒక ఋషి వశిష్ఠ మహర్షి ఒక ఋషి చూపిస్తాడు. ఆ నక్షత్రం చూసావు? 7 నక్షత్రాలు చూసావా? చూశానండి అన్నాడు. ఆయన 7 నక్షత్రాలు ఒక నక్షత్రం పక్కన ఇట్లా వంగి ఉంటుంది చూడు, ఆ నక్షత్రమే వశిష్ఠుడు అంటాడు. ఏమండి ఆ నక్షత్రం వశిష్ఠుడు అన్నాడు. అవును నాయన, మహర్షులందరూ నక్షత్రాలుగా మారారు,
ధ్రువ నక్షత్రం అట్లా అంటారు కదా. గొప్పవాళ్ళు అయితే నక్షత్రాలు, స్టార్స్ చూసారా మనం, సినిమా స్టార్స్, ఇవన్నీ టెంపరీ స్టార్స్. వశిష్ఠుడు నక్షత్రం చూపించి, ఆ వశిష్ఠుడి పక్కన ఒక చిన్న నక్షత్రం ఉంది చూడు, మిణుకు మిణుకుమంటూ, అది అరుంధతి. ఎవరు ఆమె? వశిష్ఠుడి భార్య. అది చూస్తే వశిష్ఠుడు అది అరుంధతి మాదిరిగా మీ దంపతులు కూడా కలకాలం డైవర్స్ లేకుండా పోట్లాడుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో అది చూపిస్తారు. వీళ్ళు అది సరిగ్గా చూడక పోట్లాడుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కడుందండి చూపించమని అడగాలి. అది చూస్తే కలతలు ఉండవు కుటుంబంలో అని చెప్పి మన వాళ్ళ సంప్రదాయం అది. సరిగ్గా అర్థమైందా? అరుంధతి దర్శన న్యాయంలాగా అన్నమయ కోశం దాటి ప్రాణమయ కోశం దాటి బుద్ధితో అర్థం చేసుకోవాలి. దాటి దాటి అంటే ఎంత దాటుతాం, అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తం 5 కోశాలు. ఇది కాదు ఇది కాదు ఇది కాదని తెలుసుకుంటూ లోపలికి వెళ్ళి నేను 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 ఇది తెలుసుకునే, శరీరాన్ని తెలుసుకునేవాడిని నేను, ప్రాణాన్ని తెలుసుకునేవాడిని నేను, మనసుని తెలుసుకునేవాడిని నేనే, విజ్ఞానాన్ని తెలుసుకునేవాడిని కూడా నేనే, ఆనందమయం ఏంటి ఈ ఆనందంగా ఉన్నాను ఇప్పుడు, ప్రియమోద ప్రమోద హ్యాపీ హ్యాపియర్ హ్యాపీయెస్ట్ తెలుసుకునేవాడిని నేనే అని ఇలా తెలుసుకోవాలి నాయన. ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ వెళ్తే నీకు అర్థమవుతుంది. సృష్టి ప్రక్రియ ద్వారా బ్రహ్మాన్ని చెప్పి, పంచకోశ వివేక ప్రక్రియ ద్వారా నీ ఆత్మని నువ్వు తెలుసుకో అన్నారు. ఇది పంచకోశ వివేక ప్రక్రియ అన్నారు. మరొక ఉదాహరణ కూడా చెప్తారు. శాఖా చంద్ర న్యాయ. మొట్టమొదటిసారి చంద్రుడిని చూపించాలంటే పిల్లవాడికి, వాడికి చంద్రుడు అంటే ఏమిటో తెలియదు. ఎలా చూపిస్తాం? వాడికి పెద్ద చెట్టు కనపడుతుంది ముందు, ఆ చెట్టు చూపిస్తాం. నేను ఆ చెట్టు చూడు అన్నాం. చూస్తున్నానే చెట్టు అన్నాడు. ఆ చెట్టు మనకి 2 కొమ్మలు ఉన్నాయి చూసావా? కొమ్మలు చూసా అన్నాడు. ఆ కొమ్మల మధ్యలో చివర చిటారు కొమ్మన ఆకులు ఉన్నాయి చూసావా? ఉన్నాయి అన్నాడు. ఆ 2 కొమ్మల మధ్యలో అక్కడ తెల్లగా కాంతిగా కనపడుతుంది చూసావా? అదే చంద్రుడు అన్నాడు. మరి దాన్ని చూపించడానికి చెట్టు ఎంత చూపించావు ఎందుకయ్యా అంటే, చంద్రుడిని చూపించడానికి కొమ్మలు చూపించావు, చెట్టును చూపించావు ఎందుకంటే ఆకాశం వైపు చూడమన్నావు, చెట్టును చూపిస్తున్నావు. చంద్రుడిని చూపించవచ్చు కదంటే చూడలేవు. నీకు కనపడేదాన్ని చూపించి నీకు తెలియని దాన్ని నేను బోధించాలి. అన్నోన్ టు అన్నోన్ అన్నారు. తెలిసిన దాన్ని చెప్తూ తెలియని దానికి తీసుకెళ్ళాలి. శాఖా చంద్ర న్యాయ అన్నారు. అర్థమైందా? ఈ విధంగా 2వ ప్రశ్నకి సమాధానం. ఇది చెప్పిన తర్వాత 3వ విషయం ఏమిటి? కా పరప్రాప్తి అన్నారు. కా పరప్రాప్తి ఏమిటండి? ఆ పరబ్రహ్మాన్ని పొందడం అంటే అన్నారు. ఎలా పొందడాలో చెప్పారు. పంచకోశ వివేక ప్రక్రియ ద్వారా చెప్పి, ఆ బ్రహ్మ లక్షణం సృష్టికి కారణమని చెప్పి, 3వ ప్రశ్న ఏమిటి? కా పరప్రాప్తి. అది తెలుసుకుంటే ఏమిటండి, మాకేమిటి ప్రయోజనం? అది ముందుకు కావాల్సింది మనకేంటి? నాకేంటి ప్రయోజనం అన్నాడు. ఏమిటి ప్రయోజనమా? అత్యంతమైన ప్రయోజనం. ఇంకేది పొందిన తర్వాత ఇంకేది పొందాలని అనిపించదు. ఇంక దేని మీద నీకు వ్యామోహం కానీ, కోరిక కానీ, ఆశ కానీ, ఇది లేదే అని ఒక లోపం కానీ, మనస్సుకు లోపల బాధ కానీ ఏమీ ఉండదు. తృప్తి, పరమ తృప్తి, ఆనందం అన్నారు. అందుకని ఆనంద మీమాంస చెప్తున్నారు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ఈ బ్రహ్మాన్ని చూసి దేవతలందరూ కూడా భయపడుతుంటారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పి ఆనంద మీమాంసంలో ఒక్కొక్క యూనిట్ ఆఫ్ ఆనంద చెప్తే, ప్రజాపతేరానందా శ్రోత్రియస్య చ కామః తస్య, అలాగే దేవానాం ఆనంద, అట్లా ఒక్కొక్క దేవతల ఆనందాన్ని పోల్చుకుంటూ చెప్తుంటే, ఈ బ్రహ్మజ్ఞాని పొందిన ఆనందం ముందు అవన్నీ బలాదూర్ అంటారు కదా తెలుగులో. బలాదూర్ అంటే ఏమిటో తెలియదు నాకు, ఏదో ఆ వర్డ్ వాడతారు. ఇవన్నీ కూడా తక్కువే అన్నారు. ఒక్క బ్రహ్మజ్ఞాని పొందిన ఆనందాన్ని పోలిస్తే
ఈ ప్రజాపతి బ్రహ్మదేవుని వరకు ఉన్న ఆనందం, ఇంద్ర ఆనందం, ప్రజాపతి ఆనందం, బృహస్పతి ఆనందం, మనుష్య దేవగంధర్వుల ఆనందం అంతా కూడా ఈ బ్రహ్మజ్ఞాని పొందిన ఆనందంతో సమానం కాదు. అన్నీ కలిపితే కూడా ఈ బ్రహ్మజ్ఞానితో సమానం కాదు. అంతటి ఆనందాన్ని పొందుతాడు ఈ బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు మీకు ఇంద్రుని కావాలనుందా, చంద్రుడు కావాలనుందా, బ్రహ్మజ్ఞాని కావాలనుందా? ఇంద్రుడైతే చంద్రుడి ఆనందం లేదు మీ దగ్గర, ప్రజాపతి ఆనందం ఉండదు. ప్రజాపతి కనుక అయితే మీరు ఇంద్రుడి ఆనందం ఉండదు. కానీ బ్రహ్మజ్ఞాని అయితే దేవగంధర్వ ఆనంద, ఇంద్ర ఆనంద, బృహస్పతి ఆనంద, బ్రహ్మదేవుడి ఆనంద, అన్ని ఆనందాలు వచ్చేస్తాయి. కావాలా వద్దా? అది పరప్రాప్తి అంటే. ఎప్పుడు చిరునవ్వు, ఆనందం, దుఃఖమే రాదు. అసలు దుఃఖం ఎట్లా ఉంటుందండి అని అడుగుతారు. బ్రహ్మజ్ఞానం వస్తే దుఃఖం అంటే ఏమిటో కూడా మర్చిపోతారు. దుఃఖాన్ని చూసి నవ్వుతారు మీరు, అంత స్థితికి వస్తారు. అది పరప్రాప్తి అంటే. చెప్తూ ఈ బింబానందం, కోశానందం, మనం పొందే ఆనందం కోశానందం. రసగుల్లా ఆనందం జీవం, గులాబ్ జామ్ ఆనందం, పుత్ర ఆనందం, పుత్రి ఆనందం, గృహ ఆనందం, కారు ఆనందం, ఈ ఆనందం, గొలుసు ఆనందం, చంద్రహార ఆనందం, ఇవన్నీ కూడా తాత్కాలికం, అశాశ్వతం, అనిత్యం. అవి ఉన్నప్పుడు వస్తుంది ఆనందం, అవి పోతే ఆనందం కూడా వాటితో పాటే వెళ్ళిపోతుంది. కనుక అనిత్య ఆనందం కోశానందం, బ్రహ్మానందం స్వరూప ఆనందం, అది నిత్యంగా ఉంటుంది, శాశ్వత ఆనందం. కనుక మనుషులందరూ అనుభవించే ఆనందం ఏ ఆనందం? అనిత్య ఆనందం, కోశ ఆనందం. దాంట్లో తారతమ్యాలు ఉంటాయి. పొద్దున బాగా ఆనందంగా ఉన్నాం, మధ్యాహ్నం కొంచెం తలనొప్పి వచ్చిందండి, ఆనందం పోయిందన్నాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కువైపోయింది తలనొప్పి. కనుక ఆ ఆనందంలో తేడా ఉంటుంది, తారతమ్యం ఉంటుంది. కానీ బ్రహ్మానందంలో తారతమ్యం ఉండదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎప్పుడు ఒకే రకంగా ఉండే ఆనందం కావాలా, మారుతూ ఉండే ఆనందం కావాలా? మారుతూ ఉండే ఆనందం అయితే ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, వాల్యూమ్ తగ్గినట్టు వోల్టేజ్ మాదిరి డిమ్ అవుతుంటుంది. కనుక ఈ యొక్క బ్రహ్మజ్ఞానం పొందితే శాశ్వత ఆనందం, తారతమ్య రహిత ఆనందం, బింబానందం. అది నా స్వరూపం, నేను పొందక్కర్లేదు. నా స్వరూపాన్ని తెలుసుకుంటే నేను ఆనంద స్వరూపాన్ని తెలిసిపోతుంది నాకు, ఇంకా దుఃఖమే ఉండదు. అది ప్రయోజనం. సో ఈ జ్ఞానం ఉన్న ప్రతి వాళ్ళకు కూడా తప్పకుండా వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఉన్నవాడికి జ్ఞానం ఉండాలని లేదు, కానీ జ్ఞానం ఉన్న ప్రతివాడికి ఈ ప్రాపంచిక వస్తువుల మీద వైరాగ్యం ఉంటుంది. అవన్నీ ఏముందండి, గాలి నీటి బుడగలు లాంటివి. వాటిట్లో ఆనందం ఎక్కడుంది? నా ఆనందం అందులో రిఫ్లెక్ట్ అవుతోంది, నా ఆనందం అందులో రిఫ్లెక్ట్ అవుతోంది. నేనే ఉనికినిచ్చాను, ఎరుకను ఇచ్చాను అన్ని వస్తువులకి. బంగారం అంటోంది, నేను లేకపోతే ఈ తంగమాడిగయే లేదు. తంగమాడిగ ఎక్కడుందండి? బంగారమే లేకపోతే చెప్పండి. ఆభరణాలన్నీ ఉన్నాయా? బంగారం చెప్పచ్చా లేదా? ఆ విధంగా బంగారం చెప్తున్నది, నేను గనక లేకపోతే ఈ ఆభరణాలకి గతియే లేదు అంటుంది, ఉనికి లేదు వాటి. అదేవిధంగా బ్రహ్మనైన నేను లేకపోతే ఈ నామరూపాలన్నీ కూడా లేనే లేవు. కనుక ఈ జగత్తుకి ఆధారం ఎవరిప్పుడు? నేనే, బ్రహ్మాన్ని. బ్రహ్మం ఆధారం అంటాం కానీ నేను అనడం లేదు చూడండి. ఇంకా నేనంటే శరీరం నేనుగా తీసుకుంటే, మనసు నేనుగా తీసుకుంటే నేను ఆధారాన్ని కాదు. ఒక స్టూడెంట్ పాపం పొద్దున ఫోన్ చేసి చెప్తోంది, స్వామిని నాకు కొంచెం డౌట్గా ఉంది, బ్రహ్మ కార్యం కాదు కారణం కాదన్నారు, అది ఏమిటి అర్థం కావట్లేదంటే, ఇంకా కొంచెం వినాలమ్మా బాగా అన్నా. మా వారు రానివ్వడం లేదండి క్లాసుకి, అన్నిటి ఒకే క్లాసుకు పంపిస్తున్నారు అన్నది. ఎందుకుట అంటే వాళ్ళ వారు చెప్తారట, నేను బ్రహ్మం అనకూడదు, తప్పు అది అన్నారట వాళ్ళ వారు. పాపం ఏం చెప్పాలి ఇంకా? నువ్వు బ్రహ్మని అనకపోయినా, నువ్వు బ్రహ్మాని అన్నా కూడా నువ్వు బ్రహ్మంవే. మా వారు అలా చెప్తున్నారని నేనేం చెప్పలేకపోతున్నాను వారికి. నాకేమో శాస్త్రం చదవాలని ఉంది. ఇట్లా ఎంతమందో హస్బెండ్స్ ఒప్పుకోవడంలో క్లాసుకు పంపించడానికి లేడీస్ని, వాళ్ళకి అర్థం కాదు, భార్యల్ని అర్థం చేసుకునేవారు.
ఇట్లాంటి 10 కేసులు విన్నానండి ఇప్పటి వరకు. ఊరికి అందుకే చెప్తున్నా. మీలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే ఆనందం, అది వేరే విషయం. కొంతమంది ఉన్నారు 90% రారు, వాళ్ళు చదవరు, భార్యల్ని రానివ్వరు. పాప అలా అడిగిన వాళ్ళు ఎంతోమంది లేడీస్ నన్ను. వాళ్ళకి చదవాలని ఉంటుంది, భర్తలు రానివ్వరు. వాళ్ళకి కన్విన్స్ చెయ్యాలి, చెప్పాలమ్మా ఇలా చెప్పు ఇలా చెప్పు. నువ్వు బ్రహ్మాన్ని అనుకోవడం లేదు, బ్రహ్మాన్ని నేనని తెలుసుకుంటున్నావు. ఇదేమిటి అనుకోవడమా ఏమిటి? శరీరం నేను, మనస్సు నేను అనుకుంటూ బ్రహ్మాన్ని నేనని చెప్పలేను. ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఇది మాంస ముద్ద, ఇది చేసినటువంటిది ఒక కెమికల్స్తో చేసినటువంటిది, ఇది నేను కాదు, దీనికి ఊపిరినిస్తున్న వాడిని నేను ఆత్మని, అది బ్రహ్మమే కానీ ఈ శరీరం బ్రహ్మం కాదు. ఆ భర్త గారు ఏమనుకుంటున్నారు పాపం, ఈ శరీరం మనస్సే బ్రహ్మం అని చెప్పి అనొద్దు అంటాడు. నేను శరీరాన్ని మనసుని బ్రహ్మం అని చెప్పలేదు మనం కదా. ఆత్మ చైతన్యం సాక్షిని బ్రహ్మం అన్నాం, కానీ ఇది తెలుసుకోవడం కానీ అనుకోవడమా? నేను బ్రహ్మని అనుకుంటానండి అన్నారు. అనుకుంటే అవుతారా బ్రహ్మం? మీరు తెలుసుకుంటే అవుతారా బ్రహ్మం? మీరు అవ్వక్కర్లేదు, తెలుసుకుంటే మీరు ఎప్పుడూ బ్రహ్మమని తెలిసిపోతుంది. అందుకని వాళ్ళకి అర్థం కాదు. ఎవరన్నా అర్థం ఏంటంటే చెప్తే అర్థం చేసుకోరు, ఏం చేస్తాం? పంపి జన్మ జన్మలు ఇంకా ఇంకా వాళ్ళకి పాప. అమ్మ ప్రేయర్ చెయ్యి, నీకోసం నేను కూడా ప్రేయర్ చేస్తానని చెప్పా. నువ్వు ప్రార్థన చెయ్యి, నేను ప్రార్థన చేస్తాను, అడిగి మళ్ళీ ప్రయత్నం చెయ్యి, వారు పంపిస్తే అన్నారు. చదివితే కదా జ్ఞానం వస్తుంది. మనం ఏం చేస్తాం? కనుక సృష్టి, పంచకోశ వివేక, ఆనంద మీమాంస, ఈ రెండిటి 3 విషయాలు చెప్పి 3 ప్రశ్నలకు సమాధానం, వ్యాఖ్యానం చెప్పబడింది. ఇప్పుడు ఉపసంహారం. ఉపనిషత్తు పూర్తి చేస్తోంది. ఏమిటి ఫలం? అభయం ప్రతిష్టాం విందతే. భయాన్ని పొందడు, అభయాన్ని పొందుతాడు అని అర్థం. అభయం ప్రతిష్టాం విందతే, ఇంకా భయం అనేటువంటిదే ఉండదు మనిషికి. కిమహగం సాధునా కరవం కిమహగం పాపమకరవం ఇది. నేను ఎందుకు కీడు చేశాను అవతల వాళ్ళకి, నేను ఎందుకు మేలు చేయలేదు, ఇట్లాంటి గిల్ట్ హర్ట్ ఉంటే చూసారా, ఒకటే పశ్చాత్తాపపడడం. మనిషి చేసిన చెడు పనులకి కుమిలిపోతూ ఉంటాడు, జీవితాంతం బాధపడుతూ ఉంటాడు. అటువంటి బాధ నుంచి బయటపడతాడు. కనుక ఇటువంటి భయము పోతుంది మనిషికి, అభయాన్ని పొందుతాడు. ఎటువంటి పశ్చాత్తాపడే మనస్తత్వం ఉండదు, ఆ న్యూనతాభావం ఉండదు, దాని నుంచి బయటపడతాడు అని అర్థం. అంటే ఈ ద్వంద్వాలు అన్నమాట, మేలు కీడు, జయ అపజయ, సుఖ దుఃఖ, ఈ ద్వంద్వాలన్నిటి నుంచి బయటపడతాడు. ఇంకా అవి బాధించవు మనిషిని అన్నారు. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మన దుఃఖానికి కారణం ఏమిటి? మనల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడమే మన దుఃఖానికి కారణం. బాగా గుర్తుపెట్టుకోండి, మన దుఃఖానికి కారణం మనల్ని మనం గ్రహించకపోవడం, సరిగా మనను సరిగా ఆత్మస్వరూపంగా అర్థం చేసుకోకపోవడమే దుఃఖానికి కారణం. మనం ఆ దుఃఖం నుంచి బయటకి రావాలి అని మీరు అనుకుంటే ఏం చేయాలి? నా స్వరూపాన్ని నేను సరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు తప్పుగా ఊహించుకుంటున్నాను, దానివల్ల దుఃఖం అనుభవిస్తున్నాను. సరిగా తెలుసుకోవాలి. సరిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? క్లాసుకు వచ్చి కూర్చో, ఏం చేయొద్దు, నీ చెవులు మాత్రం గురువు గారికి ఇవ్వు, నువ్వేం చేయక్కర్లేదు. అలా కూర్చొని వింటూ ఉండు, నీకు అర్థమైపోతుంది, దుఃఖం పోతుంది. ఏమండి 10 సంవత్సరాల నుంచి పైన వస్తున్నావు, పోలేదే అన్న. 10 సంవత్సరాలు ఎట్లా సరిపోతుంది? ఆయన 100 జన్మలు చేసినటువంటి కర్మ అది ఉన్నదే, అది అంతా కరిగిపోవాలంటే ఇంకా కొంచెం వేడికి పుట్టించాలి, ఉపనిషత్తులు వినాలి, ఇంకా 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 అప్పుడు పోతుందన్నాడు. సరే, ఇందుకు మధ్యలో ఉపసంహారం అయిపోయింది. ఇప్పుడు మధ్యలో 6వ అనువాకంలో దీనికి సంబంధం లేని ఒక సబ్జెక్ట్,
అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తిద్బ్రహ్మేతి చేద్వేద అని చెప్తూ బ్రహ్మ ఉన్నదా అని ఎవరైనా ప్రశ్న అడిగితే బ్రహ్మ ఉన్నదా అంటే ఉన్నది అని చెప్తున్నారు. 7 విషయాలు చెప్పి బ్రహ్మ ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 7వ అనువాకం 6వ అనువాకం. 6వ అనువాకంలో అసన్నేవ స భవతి అన్నారు. 7వ అనువాకంలో అనుప్రశ్నలు 3 అనుప్రశ్నలు వస్తాయి. అసలు బ్రహ్మ ఉన్నదా అనే ప్రశ్న. ఈ ప్రశ్న అందులో దాగి ఉన్నది, హిడెన్గా మనకు తెలియకుండా ఉన్నది. అందులో అసన్నేవస భవతి అంటే బ్రహ్మ లేదు లేదన్నవాడు లేకుండా పోతాడు అన్నాడు. అంటే ఏమిటి? బ్రహ్మ ఉన్నదా అని ప్రశ్న ఉన్నది అందులో. బ్రహ్మ ఉన్నదా అని మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, జ్ఞాని బ్రహ్మాన్ని పొందుతాడా? అజ్ఞాని చనిపోయిన మూడవ ప్రశ్న, అజ్ఞాని చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని పొందుతాడా? 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, బ్రహ్మ ఉన్నదా నిజంగా? రెండవ ప్రశ్న, జ్ఞాని బ్రహ్మాన్ని పొందుతాడా? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, అజ్ఞాని చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని పొందుతాడా? ఇప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. 7 కారణాలు చెప్పి ఈ కారణాల వల్ల బ్రహ్మం ఉన్నాడు అంటున్నాం. ఏమిటవి కారణాలంటే, నిహిత కారణత్వాత్ బ్రహ్మం ఉన్నది. నిమిత్త కారణత్వాత్ అంటే బ్రహ్మ జగత్తుకు నిమిత్త కారణంగా ఉండడం వల్ల బ్రహ్మము ఉన్నది. బ్రహ్మం నిమిత్త కారణం, మాయా ఉపాదాన కారణం. బ్రహ్మశక్తి మాయా ఉపాదాన కారణం. నిమిత్త కారణత్వాత్ బ్రహ్మం ఉన్నది అంటే ఇంటెలిజెంట్ కాజని అర్థం. తర్వాత జీవరూపేణ వర్తమానత్వాత్, జీవరూపంలో ఈ జీవులన్నీ ఉన్నాయి కదా, ఈ జీవులందరూ ఉండడం వల్ల బ్రహ్మం ఉన్నది. జీవరూపేణ వర్తమానత్వాత్ బ్రహ్మం ఉన్నది, జీవరూపంలో ఉండడం వల్ల. జగత్తు ఉన్నదా లేదా? ప్రపంచం జగద్రూపేణ వర్తమానత్వాత్ బ్రహ్మం ఉన్నది. బంగారం ఉన్నదా లేదా అంటే ఏం చేస్తారు? తంగమాడి ఆశ చూసి గొలుసు చూసి, ఏమండి బంగారం ఉందంటారా అన్నారు. గొలుసు వర్తమానత్వాత్ బంగారం ఉన్నది అన్నాం. అనొచ్చా లేదా? ఏమండి దారం ఉందంటారన్నారు. వస్త్రం వర్తమానత్వాత్ దారం ఉన్నది అన్నాం. మట్టి ఉన్నదా అంటే ఏం చెప్తారు? కుండ వర్తమానత్వాత్, వర్తమానం అంటే ఏమిటి? వర్తమాన కాలంలో ఉండడం వల్ల మట్టి ఉన్నది. అదేవిధంగా జగత్ వర్తమానత్వాత్ బ్రహ్మ ఉన్నది. జీవరూపేణ వర్తమానత్వాత్ బ్రహ్మ అస్తి. అస్తి అంటే ఉన్నది. 3 చెప్పానా? 4వది సుకృత ప్రసిద్ధత్వాత్. సుకృతం అంటే అన్నిటికీ కారణం తానే. సుకృత రూపేణ, సుకృత రూపేణ అంటే కదిలేవి కదలనివి అన్నీ కూడా తానే సృజిస్తున్నాడు ఆ బ్రహ్మం అన్నారు. తసృష్ట్వా తదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య తత్యత్యా భవతి నిరుక్తం చ నిరుక్తం చ. ఇలాగే నామరూపాలు కదిలేవి కదలనివి కనపడేవి కనపడనివి అన్నీ కూడా ప్రసిద్ధంగా ఆ బ్రహ్మ వలననే వస్తున్నాయి కనుక సుకృత ప్రసిద్ధత్వాత్. 5 రసరూపేణ ఆనందరూపేణ వర్తమానత్వాత్. ఆనందం ఉందా లేదా మనలో? అప్పుడప్పుడు దుఃఖం వచ్చినా ఆనందం వస్తుందా? ఆనందం ఎవరు? బ్రహ్మం. ఆనందరూపేణ వర్తమానత్వాత్ అదే రసం. అదే రసం అంటే ఏమిటి? ఆనందరసం అంటారు. వర్తమాన 5. 6 శరీర చేష్టాదర్శనాత్. ఈ శరీరం కదులుతోంది కదండి. రథం వస్తూ ఉంటే ఆ రథంలో మనిషి ఉన్నాడని లేదా తెలుస్తుందా లేదా? కనుక ఈ శరీరం అనే రథం కదులుతున్నది కాబట్టి ఇందులో ఎవరు ఉండాలి? బ్రహ్మ చైతన్యం. నేనే ఆ బ్రహ్మ చైతన్యాన్ని శరీరాన్ని కదిలిస్తున్నాను. శరీర చేష్టావత్వాత్. 7 చివరిగా భయ అభయ కారణత్వాత్.
భయం తెలియని వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది. భీషాస్మాద్వాతః పవతే. తెలియని వాళ్ళకి భయం, తెలిసిన వాళ్ళకి అభయం. భయ అభయ కారణత్వాత్ బ్రహ్మ అస్తి. ఈ 7 కారణాల వల్ల బ్రహ్మం ఉన్నది. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. బ్రహ్మం ఉన్నదా అంటే మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు రెండో ప్రశ్న, మూడో ప్రశ్న. జ్ఞాని బ్రహ్మాన్ని పొందుతాడా? ప్రశ్నే తప్పు. తప్పు ప్రశ్నకి సరైన ఆన్సర్ ఉంటుందా? అజ్ఞాని చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని పొందుతాడా అని అడిగితే 2 ప్రశ్నలు తప్పు. 2 ప్రశ్నలకి ఆన్సరే లేదన్నాడు. తప్పు ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి కదా? కనుక ఆన్సరే లేదన్నాడు. అలా చెప్తే ఎట్లండి అన్నాడు. నువ్వు అలా మరీ శ్రద్ధగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను విను అన్నాడు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలా నేను, నువ్వు అడిగిన ప్రశ్నలు తప్పు ప్రశ్నలు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు బ్రహ్మంవే. నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు. ఇప్పుడు నువ్వు బ్రహ్మం కాకుండా వేరుగా ఏదిగా ఉండడానికి వీల్లేదు, వేరేగా ఉండడానికి వీల్లేదు. కనుక బ్రహ్మాన్ని పొందడం అనేటువంటిది లేదు. జ్ఞాని బ్రహ్మాన్ని పొందుతాడా అనే ప్రశ్న తప్పు. జ్ఞాని బ్రహ్మాన్ని పొందడు. జ్ఞాని తాను బ్రహ్మం అని తెలుసుకుంటాడు. ప్రశ్న తప్పే కదా? గొలుసు బంగారాన్ని పొందుతుందా అంటే ఏం చెప్తారు? గొలుసు బంగారాన్ని పొందడం ఏమిటండి, గొలుసు బంగారమే కదా అన్నాడు. అదేవిధంగా జ్ఞాని బ్రహ్మాన్ని పొందడం ఉండదు, తాను బ్రహ్మమే అయ్యున్నాను అని తెలుసుకుంటాడు. మూడో ప్రశ్న ఏం అడిగాడు? అజ్ఞాని చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని పొందుతాడా అన్నాడు. ఎప్పటికీ పొందలేడు. అజ్ఞాని అయిన వాడు బ్రహ్మాన్ని పొందడం అనే ప్రశ్న లేదు. ఎందుకంటే తాను బ్రహ్మమై ఉన్నప్పటికీ కూడా నేను బ్రహ్మాన్ని కాదు బ్రహ్మం వేరే అని భావిస్తున్నాడు కదా. అట్లాంటి రాంగ్ నోషన్ ఉన్నంతసేపు కూడా వాడికి బ్రహ్మం తెలియదు. కనుక తాను బ్రహ్మమై ఉన్నప్పటికీ కూడా తాను బ్రహ్మము కాదు అనుకుంటుండడం వల్ల ఆ ఆలోచన ఉన్నంతసేపు అతని బ్రహ్మాన్ని తెలుసుకోలేడు. కనుక అజ్ఞాని బ్రహ్మాన్ని పొందడం ఎట్లా అవుతుంది? అజ్ఞాని చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని ఎట్లా పొందుతాడు? మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఏమండి, చనిపోయిన తర్వాత అందరికీ మోక్షమే కదండి అన్నాడు. మరి చనిపోయిన తర్వాత అందరికీ మోక్షం రాదు నాయన, నీ సంచిత కర్మలో నువ్వు బల్లెయి పుట్టాలి, కాక్రోచ్ అయి పుట్టాలి అంటే బల్లెయి పుడతావు అన్నాడు. చాలామంది చెప్తారు చనిపోయిన తర్వాత అందరికీ మోక్షమే లేండి, ఎట్లాగో అందరం పైకే కదా వెళ్తామన్నాడు. ఎవరు చెప్పారు పైకి వెళ్తామని? అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతలలోకి వెళ్ళిపోతావు నాయన. నువ్వు చేసిన పాపకర్మలు ఏం వదిలిపెట్టవు నిన్ను. మరి అట్లయితే ఏం చేయాలన్నాడు. సోమవారం క్లాసుకు వస్తే అవన్నీ కరిగిపోతాయి అన్నాడు. కనుక అజ్ఞాని బ్రహ్మముని పొందడం అనేది లేదు. చనిపోయిన తర్వాత అయినా మళ్ళీ శరీరాన్ని పొందుతాడు. ఏం శరీరం అని చెప్పి అడగవాకు. ఏం శరీరం? బల్లి, పిల్లి, నల్లి, కుక్క, గాడిద, ఇవన్నీ ఉన్నాయి కదా రకరకాలు. ఏదైనా కావచ్చు. కనుక అజ్ఞాని బ్రహ్మాన్ని పొందడం ప్రశ్నే లేదు. శాస్త్రం చదివి జ్ఞానాన్ని పొందితేనే, తాను బ్రహ్మం అని తెలుసుకుంటేనే బ్రహ్మాన్ని పొందుతాడు. కానీ పొందడం అంటే తెలుసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు బ్రహ్మం ఎవరు? నేనే. అన్ని శరీరాలలో ఉన్నాను, ఈ శరీరంలోనూ ఉన్నాను. అర్థమైందా? బ్రహ్మం ఎక్కడో లేదు, వెతకకండి. వెతికేవాడే బ్రహ్మం. వెతికేవాడే బ్రహ్మం. ద సెర్చర్ ఈజ్ బ్రహ్మం. అందుకని నా ఒక టాక్లో చెప్పాను, సీకర్ టు సీయర్. సీకర్ టు సీయర్. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇలా అర్థమైతే ఆనందం. ఏమిటి? బ్రహ్మం నేనే అని తెలుసుకుంటే ఆనందం. కనుక ఈ వల్లికి ఏమిటి పేరు? బ్రహ్మానందం. బ్రహ్మానందం అని పేరు ఈ వల్లికి.
ఇప్పుడు ఎవరు బ్రహ్మానందం? నేనే. అబ్బా, గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పచ్చు. ఈ నేనే అని గుండె అనేటిది గుండె మిథ్య, చెప్పే నోరు మిథ్య, ఈ శరీరము మిథ్య, మనస్సు మిథ్య. ఇవన్నీ తెలుసుకునేవాడైన నేను కాన్షియస్నెస్, ఉనికి ఎరుక సత్యం. కనుక వేదాంతం కష్టమా తేలిక చెప్పండి? ఇప్పుడు చాలా తేలికే. వినేవాడు సరిగ్గా వింటే, చెప్పేవాడు సరిగ్గా చెప్తే చాలా తేలిక. అర్థమైందా? ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే భృగువల్లి విను, మళ్ళీ సాధనలు చెయ్యి, నీకు అర్థమవుతుంది అన్నాడు. మాండుక్య ఉపనిషత్తు విను, ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు. ఇంతటితో బ్రహ్మానందవల్లి పూర్తి అయిపోయింది అన్నారు. కనుక సాక్షినైన నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, సుఖానికి దుఃఖానికి నేను సాక్షిని అన్నారు. నేను ఆనంద స్వరూపాన్ని. ఇది బ్రహ్మానందవల్లి యొక్క సారాంశం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.